పెసర మినుములలో ఆశించే ఆకుమచ్చ తెగులని చూసినట్లయితే సర్కోస్పరా ఆకుమచ్చ తెగులు ఎక్కువగా ఆశించి ఎక్కువ పంట నష్టాన్ని కలుగజేస్తుంది. ఈ సర్కోస్పరా ఆకుమచ్చ తెగుళ్ళు ఆశించడానికి గల అనువైన పరిస్థితులను చూసినట్లయితే గాలిలో తేమ శాతం అధికంగా అంటే 90% గాలిలో తేమ కనుక ఉన్నప్పుడు, అదేవిధంగా ఉష్ణోగ్రతలు మార్పులు ఎక్కువగా అంటే ఉష్ణోగ్రతల హెచ్చుతగ్గులు ఉన్నప్పుడు ఈ సర్కోస్పరా ఆకుమచ్చ తెగులు ఎక్కువగా ఆశించే అవకాశం ఉంటుంది. ఈ సర్కోస్పరా ఆకుపచ్చ తెగుళ్ళు చిరుజల్లు పడిన తర్వాత, అదేవిధంగా గాలిలో తేమ ఎక్కువగా ఉన్నప్పుడు ఆశిస్తుందని చెప్పాము. అయితే ఈ తెగులు ఆశించినప్పుడు గుర్తించవలసిన లక్షణాలని మనము చూసినట్లయితే ఆకుల పైభాగంలో మొదటగా గోధుమ రంగు మచ్చలు చిన్నవిగా ఏర్పడతాయి. దాని చుట్టూ ఎల్లో కలర్లో ఉన్నటువంటి ఒక వలయం అనేది ఏర్పడుతుంది. క్రమేణా ఈ సర్కోస్పరా ఆకుమచ్చ తెగులు ముదురు గోధుమ రంగులో ఉన్నటువంటి అంచులు ఉండి మధ్యలో బూడిద రంగు మచ్చలు అనేవి ఏర్పడతాయి. ఈ మచ్చల మధ్య భాగంలో అక్కడక్కడ స్క్లిరోషియాస్ అంటే సిద్ధబీజాలు అనేవి, శిలీంధ్రం యొక్క సిద్ధబీజాలు అనేవి కనిపిస్తాయి. ఇది ఈ సర్కోస్పరా ఆకుమచ్చ తెగులు ఆశించడానికి గుర్తించవలసిన లక్షణాలు. ఈ ఆకుమచ్చలు ఒకదానితో ఒకటి కలిసినప్పుడు ఆకు పైభాగం మొత్తము క్షీణించిపోతుంది. అదేవిధంగా ఎక్కడైతే మచ్చలు అనేవి ఏర్పడతాయో అక్కడ ఎండిపోయి కణజాలం మొత్తము రాలిపోతుంది. సో మనకి ఈ ఆకుల పైభాగంలో సర్కోస్పరా ఆకుమచ్చ ఎక్కడైతే ఏర్పడుతుందో అక్కడ రంధ్రాలు అనేవి గమనించడం అనేది జరుగుతుంది. ఈ సర్కోస్పరా ఆకుమచ్చ తెగుల్ని నివారించుకోవడానికి ఇంటి యాజమాన్య పద్ధతులన్నీ చూసినట్లయితే కలుపు మొక్కలు లేకుండా నివారించుకోవాలి. అదేవిధంగా మ్యాంకోజెబ్ 2.5 గ్రామ్స్ 1 లీటర్ నీటికి, లేదా హెక్సాకొనజోల్ ప్లస్ టెబికొనజోల్ 1.5 ml 1 లీటర్ నీటికి కలిపి పిచికారీ చేసుకున్నట్లయితే ఈ తెగుల్ని నివారించుకోవచ్చు.